అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఆశ్రమంలో అయితే విజమ్మ ఉంది కదా, ఇక్కడ అవ్వ అయితే ఎప్పుడు డైలీ ఒక పని చేస్తుంటుంది. ఏంటబ్బా నేను ఇంతవరకు గమనించలా, ఈ రోజు చూస్తున్నా. అవ్వ ఇవి ఎందుకు? ఇవి మెడికల్ షాప్ కి మాత్రలు చూడండి. పేపర్లు నువ్వే కట్ చేస్తావా, ఎవరైనా కట్ చేసి ఇస్తారా? నేనే కట్ చేస్తాను. ఇవన్నీ కట్ చేసిండేటివే రోజు ఇవేంటి ఎత్తుకొని పోతా ఉంటుంది, కానీ నేను అంత గమనించలా, ఈ రోజు చూస్తున్నా. ఇవి చూడండి, ఇవన్నీ న్యూస్ పేపర్లు కట్ చేసుకుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటి? ఇది మైదా పిండితోనా? సరే, ఇట్లా అంటే అది అవుతుంది. చూడండి, టాబ్లెట్లు వేసేకి. ఇది మెడికల్ స్టోర్. మీ కూతురు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ కూతురికి మెడికల్ స్టోర్ ఉంది ఇక్కడ పుట్టపర్తిలో. బయట కొనకుండా ఈమె రెడీ చేసి ఇస్తుందంటే ఎప్పుడు. చూడండి ఎంత బాగా రెడీ చేస్తుంది కదా. డైలీ 200-300 చేస్తావా? ఎన్ని చేస్తావా? ఇంకా జాస్తి చేస్తావా? ఇవన్నీ ఈ రోజు చేసినట్టువే ఇంకా ఉన్నాయా? ఓయంబోయ్, సుమారుగా ఉండవు కదా అవ్వ నువ్వు. చూడండి ఎంత మంచి పని చేస్తుంది కదా. ఎవరైనా కొంటే మనం కానీ మార్కెట్ పెట్టచ్చవా? చేద్దామా? ఎవరైనా కొంటారేమో, కొనేవాళ్ళకి అమ్ముదామా? అడిగి అమ్ముదామా? ఇవి కానీ మంచిదే కదా. చూడండి ఇన్ని చేసిందో, చేస్తూనే ఉంటుంది అవి ఎక్కువ. చూడండి, చిన్నవి, సైజు పెద్దవి, ఇట్లా రకరకాలు చేస్తుంటుంది. అవకైతే చాలా ఓపిక, చాలా మంచి పని కానీ చేస్తుంది. ఇది మార్కెటింగ్ ఉంటే మనకు కానీ ఉపయోగపడుతుంది. చేద్దాం అవ్వ, మనం కానీ అమ్ముదాము. మార్కెటింగ్ ఎవరైనా కొంటారేమో అడిగి చేద్దాం. నాకు నేర్పించు, ఏమంటే నాకు రాదు. సరేనా? చూపించు. మళ్ళీ నువ్వు చేస్తావు, చేయవా? చేస్తావా? సరే, అవగాహన చేస్తున్నప్పుడైతే చేద్దాం. చూడండి ఎంత బాగా. ఒకటి నేను చేస్తా. ఇట్లా నట్లా ఇది టైం పాస్ కానీ బాగుందా? పోయిందో బేజారు అనిపించదు, పని జరుగుతుంది. ఇట్లా ఇలాంటి పనులు కనుక్కోవాలి. ఇంకా ఏమేమి వస్తాయి చెప్పించావా? చేద్దాము. 300-400 అవునా? చాలా బాగుందబ్బా పని. ఈజీగా ఉంటుంది. అవ్వలకు పని ఉన్నట్లుంటుంది, మనకు ఆదికం వచ్చినట్లు ఉంటుంది. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, మేము చేసి పంపిస్తాము.